అండ్ ఇప్పుడు అదే అనంత్ అంబానీకి ఒక రకమైన వ్యాధి ఉంది అని అంటే ఆస్తమాసం దాని వల్లనే ఆయన బాడీ అలా వెయిట్ అయింది అని చెప్పేసి, అలాగే అంటే ఎంత డబ్బున్నా ఇలాంటి బాధలు తప్పవు అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య అనంత్ అంబానీ వ్యాధి గురించే మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? డబ్బే మనిషిని కాపాడితే చాలా మంది చాలా ఏళ్ళు బతకగలరని ముఖేష్ మన ఆయన ఎవరు ధీరుభాయ్ అంబానీ విషయంలో నేను ఒక చోట చెప్పాను, ఒక సినిమాలో కూడా వాడాను. డబ్బే మనిషి ప్రాణాన్ని కాపాడితే రోజుకు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు ఎంత డబ్బు ఉన్నా కూడా కర్మ ఈజ్ మోర్ గ్రేటర్ దెన్ యువర్ మనీ అంటాను నేను. కర్మ ఈజ్ బిచ్ అంటారు కదా, నేను కర్మ ఈజ్ గాడ్ అంటాను. నువ్వు వెళ్ళే బాసుకి కానీ నువ్వు వెళ్ళే చర్చికి కానీ ఆ ఎదురుగుండా కనపడేది మనం పెట్టుకున్న బొమ్మలు నేనేమంటానంటే అది కర్మ అంటాను అనమాట. నువ్వు చేసే కర్మని సర్వేలెన్స్ కెమెరాలో చూస్తూ ఉంటుంది పైనుంచి డ్రోన్లోంచి, ఎవడు తప్పించుకోలేడు. ఇది కర్మ ఆఫ్ ముఖేష్ అంబానీ, కర్మ ఆఫ్ దట్ బాయ్. కర్మ ఇప్పుడు కర్మ అంత ముందు చేసిన కర్మ, ఈ జన్మలో చేసిన కర్మ, లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చేసిన కర్మ, ఆడే చేసుకున్న కర్మ. ఇన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా నిన్న ఎక్కడో చదివాను, ఏసీలో పడుకోలేడు, అది చేయలేడు, ఇది చేయలేడు. అతని బాడీ కూడా లోపల ఉన్న కొవ్వుని తీసేశారు. ఓకే, తీసేసినా కూడా దట్ హెస్ బికమ్ ఏ బూమరాంగ్ అయిపోయింది. తర్వాత భయపడిపోయారు, తగ్గిపోయాడు. ఒకసారి తగ్గిపోయి చాలా అందంగా తయారాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసింది అనమాట. ఓకే, సో లైపర్ సెక్షన్ అంటారు దాన్ని, లైపర్ సెక్షన్ సక్ చేస్తుంది అదంతా అనమాట. దాన్ని అది తీసేస్తుంది. అది వాళ్ళకేంటి ఇంట్లోనే హాస్పిటల్, ఒక ఫ్లోర్లో హాస్పిటల్ పెట్టేసి ఉంటారు, ఎన్నో ఫ్లోర్స్ అయ్యి. సో అందులో ఒకటి మోస్ట్ సాఫిస్టికేటెడ్ మెడికల్ ఎక్విప్మెంట్ తోటి పెట్టి ఉంటారు, లేకపోతే వేరే కంట్రీ తీసుకెళ్ళి ఉంటారు. సో వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు సో దే డూయింగ్ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ ద వన్ థింగ్ యూ నీడ్ అనేది కర్మ చెప్తుంది. అది నీ వల్ల కాదని. ఆ అబ్బాయి కర్మ, ముఖేష్ అంబానీ కర్మ, తల్లిదండ్రుల కర్మ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కర్మ అనుభవించి తీరాలంతే. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అంటే ఈ స్టార్స్ అందరూ డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు, బాలీవుడ్ స్టార్స్ కానీ, అంటే ఒక బస్సులో వెళ్ళారు, బస్సుల్లో చిన్న చిన్న అంటే హెలికాప్టర్స్ లో అట్లా వెళ్ళారు, ఒక 2-3 స్టార్స్ కార్లో వెళ్ళారు. అయితే వీళ్ళంతా డబ్బులు తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి నాగార్జున, హీరో నాగార్జున అంటున్నారు. దీన్ని ఏమంటారు? నాగార్జునకి ఆఫర్ రాలేదేమో, అలా కాదు కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇక్కడ కొన్ని ముస్లిం వెడ్డింగ్స్లో వాళ్ళకి కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ వెడ్డింగ్స్ని అందరికీ బయటకి ఎక్స్పోజ్ అవ్వాలంటే డెక్కన్ క్రానికల్లో పేజ్ 3 అని ఒకటి ఉంది. పేజ్ 3 అంటారు. పేజ్ 3 అంటే కొంచెం బజ్లో ఉండాలని. ఇప్పుడు నేను ఇలా వెళ్ళానుకో, నేను కొంచెం పాపులర్గా ఉన్నానుకో, నేను పెళ్ళికి వెళ్తే అది పేజ్ 3లో వేస్తారు. సో ఆ విధంగా ఉన్న స్టార్స్ని కొంతమందిని, వాళ్ళు పెద్ద స్టార్సే కాదు, ఓకే, కొన్నిసార్లు ఆలీ కూడా వెళ్తూ ఉంటాడు. ఆలీ వెళ్తున్నాయంటే కొంచెం వాళ్ళకి ముస్లిం కనెక్షన్ ఏదో ఉంది కాబట్టి అవి వెళ్తున్నాడు. అతను కూడా డబ్బులు ఇస్తారు. ఆలీ లాంటి వాళ్ళకి చాలామందికి డబ్బులు ఇస్తారు, తెలియకుండా అనకూడదు కానీ చాలామంది స్టార్లకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఈ ముస్లిమ్స్. మెయిన్ ముస్లిం ఎందుకన్నానంటే వాళ్ళు కొన్ని చాలా ఎగ్జూబరెంట్గా చాలా అందంగా చేస్తారు పెళ్ళి కదా, చాలా లగ్జీరియస్గా చేస్తారు కాబట్టి వాళ్ళు దే డోంట్ కేర్. ఎప్పటి నుంచి యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఫ్యామిలీస్ చేస్తారు, తప్పు పట్టలేదు. అది అక్కడ కూడా ఉంది. స్టార్స్ ఈ రోజున తన హీరో కానీ హీరోయిన్ కానీ యాక్ట్ చేసిన సినిమాలకి ప్రమోషన్ రమ్మంటేనే డబ్బులు అడుగుతున్నారట. ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమాకే అంత కమర్షియల్ అయిపోయారు. మూవ్మెంట్ చేస్తే నాకు చిన్న ఎగ్జాంపుల్ జరిగింది మొన్న. గురునానక్ కాలేజ్ చాలా పెద్దది, 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. అక్కడ నన్ను ఏదో గెస్ట్ కింద పిలిచారు. అదేదో చాలు ఇక్కడికి 60 కిలోమీటర్స్ దూరంలో అనమాట అది. ఓకే, పేరు మర్చిపోయినప్పుడు ఏదో. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కూడా ఎవరన్నా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది. ఎక్కడికక్కడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఏమన్నా హీరోయిన్ లాంటిది ఎవరన్నా నేను చెప్పాను అనమాట, నాకు అటువంటివి పెట్టొద్దు, నేను వస్తానని చెప్పాను, నేను రూపాయి అడగలేదు. మీకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సరదాగా వచ్చాను, నాకు కూడా ఫిల్మ్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం అవుద్దని చెప్పేసి వెళ్తున్నాను. నువ్వు మళ్ళీ ఎవరో ఒక చిన్న అమ్మాయి అయినా పర్లేదు, చిన్న అమ్మాయి డేట్ ఇక పైకి రాని అమ్మాయి అనమాట. అసలు అడగంటానే వాళ్ళకి ఏదో చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు నా మీద గౌరవంతో వస్తారన్నారు కానీ వాళ్ళ అమ్మలో ఏమన్నా 1 లక్ష రూపాయలు ఇస్తారా అని అడుగుతుంది ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అసలు వాళ్ళదే సిగ్గులేదు, అడగకూడదు. అడిగారు ఏదో అంటే స్టూడెంట్స్కి మరి క్రేజ్ ఉంటుంది కదా, ఒక హీరోయిన్ వచ్చిందంటే చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో
పెళ్ళిళ్ళకి పిలవడం అనేది నాకు అర్జున్ చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది, కానీ ఈ పెళ్ళికి కూడా అలా పిలిచినా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం రెడీగా ఉన్నారు వాళ్ళు. రెహానా అనే అమ్మాయి ఇది పెట్టారు కదా, 75 crores ఇచ్చారని దాన్ని మళ్ళీ బాహాటంగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. అతను షోమ్యాన్. అసలు యాక్చువల్గా ముఖేష్ అంబానీ యొక్క యాటిట్యూడే నాకు నచ్చదు. వాళ్ళు మిరపకాయ బజ్జీలు అమ్ముకుని వచ్చాడు వాళ్ళ నాన్న. వాళ్ళు మిరపకాయ బజ్జీలు సమోసాలు అమ్ముకుంటే గుజరాతీస్ తప్పులేదు. అది చాలా వీడియోస్ ఉన్నాయి బయట. ఓకే, సో అలా పైకి వచ్చిన వాళ్ళు చాలా లో ప్రొఫైల్గా హ్యాపీగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళని పైకి తీసుకొస్తున్నట్టుగా ఈ 1200 కోట్లు ఖర్చు పెట్టుంటే బాగుండేది. బికాజ్ వాళ్ళ ఇంట్లోనే ఒక పేషెంట్ ఉన్నాడు, అది కర్మ అది కదా. సో ఇతను ఇంత ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ అంటారు దీన్ని. షోమ్యాన్షిప్ అంటే యు ఆర్ ఎగ్జిబిటింగ్. ఇండియా లాంటి పూర్ కంట్రీలో నేను ఎంత డబ్బు 4,000 కోట్ల ఇళ్ళు, 5,000 కోట్ల ఇళ్ళు, ఒక 1,500 కోట్లు స్మాల్ షిప్స్ ఉంటాయి, క్రూజ్ అంటారు, క్రూజులు గోవాలో ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఎవరికి చెప్పు ఉన్నావన్నీ? ఇట్స్ వెరీ బ్యాడ్ మెంటాలిటీ అది. ఓకే, ఈ భజన సోషల్ మీడియా కొంచెం తగ్గిపెట్టేస్తున్నారు వాళ్ళ వైఫ్. ఇంకా అనుకుని ఉంటారు లైఫ్లో ఇంకేంటి మనం ఎంజాయ్ చేయాలి అని. ఇప్పుడు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో 15 పోస్టులు, తను బాగా డ్రెస్అప్ అయ్యి పర్లేదు, తప్పులేదు, తనకు కూడా వయసు అయిపోతుంది కాబట్టి షీ వాంటెడ్ టు ఎగ్జిబిట్ వితౌట్ ఎనీ బాడీ షేమింగ్ లేకుండా. వాళ్ళందరూ అందంగా మేకప్ చేసుకుని, ఆ మేకప్ పీపుల్ కూడా చాలా ఎగ్జూబరెంట్గా ఇస్తారు డబ్బులు, చాలా చాలా పెద్ద శాలరీస్ ఇస్తారు. అంచేత వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఒక 500 మంది పనిచేసేవాళ్ళు ఆ యాంట్రీ అనే ఆ హౌస్లో అని చెప్పేసి. ఇవన్నీ పర్వాలేదు, ఎగ్జిబిట్ చేసుకోవడం అనేది నాట్ కరెక్ట్. హ్యాపీగా ఒక 100 ఎకరాల్లో ఒక ఇల్లు కట్టుకుని అప్పుడప్పుడు సెలబ్రిటీస్కి ఫ్రీగా పార్టీలు ఇవ్వటం. ఒకటి పెట్టారు ఈ భజన, కల్చరల్ వింగ్ అని ఒకటి పెట్టింది ఆవిడ. అది చేస్తారు వాళ్ళు. ఆ కల్చరల్ దాంట్లో చాలా మందిని పిలుస్తున్నారు అక్కడ. ఈ ఫిల్మ్కి సంబంధించింది, ఆర్ట్ చాలా ఉంటాయి. లలిత కళల మీద ఫేమస్గా ఉన్న వాళ్ళు అందరూ పెడుతున్నారు. ఇవన్నీ పర్లేదు, కానీ ఇది 1,200 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి జామ్నగర్లో సెపరేట్గా వాళ్ళకి ఇవన్నీ వేసారు, గుడారాల కింద వేసారు, వేసి చాలా లగ్జీరియస్గా చేశారు. అందులో డబ్బులు తీసుకుని వెళ్ళారా, తీసుకుని వెళ్ళదు, ఈ సందర్భంలో డబ్బులు తీసుకుని వెళ్ళారా అన్నా కూడా తప్పేం లేదు. వాళ్ళే బాహాటంగా చెప్తుంటేనే వీ గేవ్ టు రెహానా లైక్ దిస్, వీ పేయింగ్ లైక్ దిస్ అన్నారు కదా. అలాగే వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. కొంతమందికి ఆఫర్ వచ్చి ఉండదు. ఎవరు బజ్లో ఉంటారో వాళ్ళకే ఇస్తారు. నేనేమన్నానంటే మొన్న ఛానల్లో వాళ్ళు నిజంగా నిజాయితీగా చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా ఇవ్వాలనుకుంటే ఇప్పటి వరకు ఒకసారి కూడా నేషనల్ అవార్డు రాని యాక్టింగ్కి వచ్చిన బన్నీని పిలాలని చెప్పాను. అతను అక్కడ బెర్లిన్ ఫెస్టివల్కి పిలిచారు. ఎందుకు పిలాలంటానంటే నేను కొత్త ఫిట్టింగ్ పెట్టట్లేదు, పిలిచుండుంటే చాలా బాగుండేది. బికాస్ పుష్ప హ్యాస్ బ్యాక్డ్ వెరీ గుడ్ నేమ్ సౌత్ ఇండియాలో. సో అటువంటి ఒక రౌడీ క్యారెక్టర్ వేసిన అతనికి నేషనల్ అవార్డు రావటం, అతన్ని కూడా పిలిచుంటే చాలా బాగుండేది. వాళ్ళకి సజెషన్ ఎవరు, వాళ్ళంత లోతుగా ఆలోచించారు కదా సౌత్ ఇండియన్లో ఎవరెవరికి వచ్చింది అవార్డ్స్ అనేది. వాళ్ళ పొరపాటు కాదు. అక్కడ కొంతమంది ఉంటారు టీం, ఆ టీం ఏం చేస్తుందంటే సెలెక్ట్ చేస్తుంది సౌత్ నుంచి వీళ్ళు వాళ్ళు చాలా అలాగే చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. అందులో అది మన తప్పు కిందని చెప్పాలి, అదే పెద్ద ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్ ఏం కదే. ఇక్కడ ఉంది అక్కడ ఉంది, వాళ్ళు ఇచ్చారంటే ఇంకా మంచిది కూడా. దే గివ్ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ 5 లక్షలు 6 లక్షలు కాదు కదా, దే మే ఆఫర్ క్రోర్స్. ఒక విధంగా అది కూడా ప్రెస్టీజే. ఇప్పుడు రామ్ చరణ్ 50 కోట్లు ఇచ్చారు అనుకోండి, పెద్ద పేరు అది, అందులో షేమ్ అవ్వాల్సిన పనేమి లేదు. కొంతమందికి ఆఫర్ వచ్చి ఉండదు, వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళకి ఇస్తారు, అక్కడ సెలక్షన్ కమిటీ ఏదో ఉంటుంది ఇస్తారు. ఆయన దేనికి నో చెప్పే ఫ్యామిలీ కాదు అది, ఇటువంటి వాటికి నో చెప్పే ఫ్యామిలీయే కాదు. ఇదొకటి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తరచూ వెళ్తారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయి నా పెళ్ళయింది కదా అనంత, అది అతను ఎవ్రీ 1 month వచ్చేస్తాడు సెపరేట్ ఫ్లైట్ వేసుకుని. హీ లవ్స్ సో మచ్ బికాజ్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్. గాడ్స్ దయ వల్లనే అతను బతుకుతున్నట్టుగా అతను బిలీవ్ చేస్తున్నాడు. డబ్బులు కూడా చాలా ఇస్తారు యాక్చువల్గాను. సో ఇవి జనరల్గా వాళ్ళకి ఖర్చు పెట్టేవాళ్ళు మీరు ఎందుకు ఖర్చు పెట్టద్దు, నేను ఖర్చు పెడతా అంటే ఐఎమ్ అగెయిన్స్ట్ ఎగ్జిబిషన్. పూర్ కంట్రీలో ఇప్పుడు స్విట్జర్లాండ్ నువ్వు ఎగ్జిబిట్ చేస్తే అందరూ రిచ్ పీపులే. అక్కడ కువైట్లో చేస్తే చాలామంది రిచ్, ఒక ఇండియన్స్ పని చేసుకుంటాకి వెళ్ళిన వాళ్ళు తప్పితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షేక్లు అందరూ డబ్బు ఉన్నవాళ్ళు కదా. అక్కడ నువ్వు నీ సత్తా చూపించుకోవచ్చు. ఇండియా లాంటి పేద కంట్రీలో నువ్వు ఎగ్జిబిట్ చేసుకునే తత్వం అనేది నాకు కరెక్ట్ కాదు. ఇదంటారా సరదాగా ఎంటర్టైన్మెంట్, పెళ్ళికి అందరూ బాగా చేసుకుంటారు,
పెళ్ళికి పిలిచారు, అది డబ్బులు ఇచ్చా డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చాడు అంటేనే నాకు ఏదో ఒక విధంగా మంచిది అనిపిస్తుంది. లెట్ హిమ్ గివ్, ఈజ్ స్పెండింగ్ 1200 crores. వాళ్ళు ఇందులో ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు వీళ్ళకి ఇచ్చారు అనుకుంటాడు కదా. అంచేత వాట్ ఎవర్ హీ హాజ్ డన్ ఈజ్ గుడ్, కానీ ఇట్లా ఎగ్జిబిట్ చేసుకోవడం అనే తత్వం మటుకు నాట్ కరెక్ట్.